వనిత 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 మరీనో మానవతీ శిరోమణి రాణివాసపు భోగభాగ్యములకు చెడి నీవిప్పుడు నూతనముగా దాసిగా వృత్తిని అవలంబింపబోతున్నావు కానా నీకు నేను కొంత చెప్పుచున్నాను నా మాటలు నీవు శ్రద్ధగా సావధానమయ్యాక ఇప్పట్లో నీకు తల్లిదండ్రులు మరి వేరే దంపతులుగా నీకిలా తల్లిదండ్రులు మరి నీవేమరు పాటు సంగతి సుమే నెలంతా పిల్లలను తల్లిదండ్రులు మరి వేరే లేని కసతి మరియు నీ స్వామి కడనే బాణశీయుడిగా ఉండవలసిన వాడు వారి లోహితాక్షరులుగా పడుతున్న భారవంతయు లేదేమి నేను ఎక్కడ బాణశీయుడిగా ఉండాలని అక్కడికి పోతున్నారా కష్టములన్నీ వచ్చినను నీకు నాకు నా గీడులందెడబాడు నే సంతసం బడి తింగాని నిన్ను జగనమ్మ నేనిప్పుడు దారుణమైన వాక్యమేమి పలికింది దేవి నేనిప్పుడు కాలసర్పమును పలికితినా నేనిప్పుడు కాలసర్పమును పలికితినా దారుణమైన వాక్యం పలికితని నాయన నీకు దీర్ఘాయు ఆరోగ్యం నీకు అమంగళం ప్రచారముగాక ఎంతటి దారుణమైన వాక్యమును పలికింది ఏమంటివి దేవి అచిరకాలమనే మన కష్టములన్నీ అంతరించి మరణ మనకు సౌఖ్యము లభించిన స్వామి పునఃసమాగమ యోగ్యము లభించిన ఆధార చుంటివి ఆశ మానవునకు సహజమే దేవి ఆశ భవితవ్యమున కలిగి కలిగి
రెక్కలు రాని పిల్లలను సాకను గూటిలో నుండి మేతలకై మోతక చల్త పెళ్తిన చల్తవ్వా ఈలోన పిల్లల పానే గ్రసించు ఒలల పానచిక్కు పురుగులు ఇలవై ప్రాణులకు నియోజనముతో ఎవరికి వారలు ఎవరికి వారలు ఎవరికి వారలు ఎవరికి వారలు అయ్యలారా నా మన్మ యొక్క బాల్య చాపల్యము చే కుమారుడు ఏదైనా తప్పిదం అనిపించదు క్షమించి కాపాడు దేవి మీ యజమానుడు తొందరపడిపోతున్నాడు అడగ Mama
పోయాను అత్తమామలు అన్నదమ్ములు ఆరు బిడ్డలు తల్లిదండ్రులు బంధుజనులు దేశములు అస్థిరములు మృతి సమయమున సర్వములు వ్యర్థములు దేవి చివరకు మనకు మిగిలినది ఒక్కటే దేవి సత్యం ఒక్కటే నిత్యము ప్రాణమున్నంత వరకు సత్యమును మాత్రం మనకు దేవి అదే మనకు రక్ష అదే మన దీక్ష ఆనదేవి ఈ కదువులు మార్చిపోయినడు ఈ ప్రాణములు అనంత వాయువులలో లీనమైపోయినడు ఈ తనువులు భూమిలో కలిసినడు ఈ ప్రాణములు గాలిలో కలిసినడు మనుషులకు ఈ లోకమున చిరస్థాయిగా మిగిలినది ఒక్కటే అదే కీర్తి అదే యశస్సు సత్యం ఒక్కటే దాటిపోయినది అడుగులు మెల్లగా నిలుచు ఎంతో బరువైన మూటను శరముపై నిడుకొని సుఖ్యలు నా వంకని గిడి చూచుతూ దాటిపోయాను నేనెందరికి ఇప్పుడు దుఃఖించుచుండిని అవురా ఎవరు లేని ఏకాకిని నేనైపోతుంది కదా నాకు ఈ చిత్త చంచయం చేచి సత్యస్థైర్యుడని నేను ఇప్పుడు ఇంకా ధైర్యమునేవలకు పూరని కానీ దుఃఖించుటకు వాడి కాదు దుఃఖించుటకు నేనెవరని ఆమెవరు ఈ లోకమున ఎవరి ప్రవారుడు నటకులు రంగతలంబునందెడులు నానావేషములు దాల్చి ఆతృటికాలం బెడులాడిపోదురు ఇందు అటులే ఆదట తమ తమ పాత్ర నిల్బగాజను తండ్రి వారెవరో వీరెవరో ఎవరికి వారెవరో ఆమెవరో నేనెవరో మీరెవ్వరో ₹20 కనుక ఇచ్చారు వారికి నా కళాంజలి అందజేస్తున్నాను పరమేశ్వరుడు వారికి
అబద్ధం కానీ పెళ్లి పక్క ముందు ఇంతలాగా ఉండేదాన్ని పెళ్ళై ఇలా సలబడిపోయాను. ఊళ్ళో వేదమున్నారంటారు, గొడ్డుదానికి ఏం తెలిసి బిడ్డలు సరమంటారు. దాన్ని నన్ను చేసుకునేవారు పైగా ఏమండి ముందుకి రండి అంటే వెనక్కి పెడతారు, వెనక్కి రండి అంటే చూస్తారు. ఆయనకి నాకు లేదు ఇలా ఉందండి. ఇలా వేస్తూ ఊళ్ళో వేదమున్నారంటారు, నలుగురు ఏమిటే మొగుడు చెప్ప అన్ని పనులు చేసుకుంటుంది అంటారు. ఆయన మొగుడు కదా, చెరగతో చెప్పమనం వేయలేదా ఏమిటి? నా మొగుడు నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. వీళ్ళందరినీ ఎందుకంటే నా ఊసు లేకపోతే నా ఊసు లేకపోతే మనకు తగిలింటారు కదా, ఎక్కడ తగిలింటారో ఏమిటో. ఒరే కేశవా, జనార్దన, కేశవా, ఆయన జనార్దన, ఎక్కడ నాయన ఆర్డర్ పెడుతున్నా ఆయన కేశవ, కేశవా.
బీరకాయలా సరే బాగానే ఉంది. మరి మీరు తగలట్టారు, మీ గురువు గారు ఎక్కడ తగలట్టారు? మీరు గురువు గారు కలిసే వెళ్ళారు కదా, మీరు గురువు గారు కలిసే వెళ్ళారు కదా. మరి గురుగారేని ఏడు గురువు గారికి అక్కడ ఎన్నో పనులు ఉంటాయా? సరే కానీ గురుగారేని ఏమిటేవిడి దాసిని కొనండి అని చెప్తే దాసిని తీసుకొచ్చారా ఏమిటి? ఈ మధ్యన మీరు అవతారు కూడా ఆడుచున్నారా? ఏది దాసి? దాసి లోపల ఉంది. భరించలేని పనులు చెప్పి నీ కసి తీసుకో, నేను వెళ్ళి వస్తాను. అన్యాయమా హరిశ్చంద్ర? అడవులో ఇన్నినాళ్ళు అన్నమునకును నేళ్లకును మగవాసునట్లు చేయుట నీది అన్యాయము కాదు. న్యాయముగా నాకు రావలసిన బత్తము నేను తీసుకున్నట్టు అన్యాయమును చుంటివా?
వేయి మాటలేరా నా కంఠమున ప్రాణమునతో నీ భార్య ఈ క్షణము నా త్రోవత్తము కింద చల్లవలసినదే. ఏమో అని చేయి పట్టుకుంటున్నావు, నన్ను కొట్టుదువా? కాకులతో చేయడు భారీనమ్మగా వచ్చిన ధనం ఎందుకయ్యా ఇన్ని మాటలు? హరిశ్చంద్ర, నీవేమనుకున్నాను, నీవేమన్నాను? నీ భార్యనమ్మగా వచ్చిన ఈ ధనం నా త్రోవత్తం కింద చదవలసిందిగా చెప్పుతుంటుంది కదా. సరే, నీకు ధనము ఈమె ఇష్టము లేకున్నచో ఎక్కడ ఉండము సరిపోవును. అయ్యా అట్లయితే నాకు రావాల్సిన ధర్మం ఇప్పుడే ఇచ్చివేయండి. లేకున్నచో లేదనుకో రేపు పోతుంటుంది. లేదు అను అంతే. నన్ను కలవాలకైనా వేసుకుని గురువు గారు ఏమి ఇతని సత్యవ్రత నిశ్చలత! నేనెంత ప్రయత్నించుతున్నానో ఇసుమంతను చెలుపుకున్నాడు. ఇంక ఇతను అబద్ధమాడించుట ఎట్లు, నా గురునాకి నిర్వర్తించుట ఎట్లు? కానీ చివరిసారిగా మరొక చిన్న ప్రయత్నం చేసేదను. హరిశ్చంద్ర, నీకు మతిపోయినదా ఏమయ్యా? నీవెంతటికెన్నో సంసిద్ధుడమని చుట్టివేమయ్యా? ఇన్ని కష్టములు సంప్రాప్తించడం ఇంకనూ సత్యవ్రతమో 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 అనుకుంటే కదయ్యా. ఎందులకయ్యా నీకు సత్యవ్రతం? సత్యవ్రతం నేనేమో ఉద్ధరించినదయ్యా, సత్యవ్రతం నేనేమో ఉద్ధరించినదయ్యా. సమస్త సామ్రాజ్యమును కోల్పోయితివి, భార్యా బిడ్డలను అమ్ముకొట్టివి, తుదకు నీవు కూడా అమ్ముడు పడుకు సిద్ధమవుతున్నాడు ఏమయ్యా? హరిశ్చంద్ర, ఇప్పటికైనా నువ్వు మించిపోయినది లేదు. ఎక్కడనైనా ఒక్క మాటను ఆ పైన నేనున్నాను. నీ సమస్త సామ్రాజ్యములు, నీ భార్యా బిడ్డలను నీకు తిరిగి చెందినట్టు నే గావించదనయ్యా. పూర్వవిధిగా సమస్త సామ్రాజ్య భాగభాగ్యములను అనుభవించినట్టు నీ గావించదా? నీ అబద్ధమాడితివని ఎవరితోనూ చెప్పజాలనయ్యా. నా మాట విశ్వసించు. నక్షత్రేశ్వర, నీవు బాలుండవు నాయనా. సత్యవ్రతముల గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు. ఒక మాట, నా కంఠముల ప్రాణమున్నంత వరకు సత్యమును మాత్రము మడువును. అదే నాకు రక్ష, అదే నా దీక్ష. సరే, నిన్ను కాదనేరా, అట్లే ప్రయత్నించదు. కానీ నిన్నెవరు కొందురయ్యా? నన్ను కొనువారే లేదా నాయన? నిన్నెవరు కొందురయ్యా? ఎవరు కొనుకొనొచ్చు, కరకు కడజాతి వారికైనా ఓ కాశీపుర వాసులారా, ఈతను హరిశ్చంద్ర చక్రవర్తి. మా గురువు గారి రుణగ్రస్తుండొకటి వలన ఈతని చేతిలో ప్రస్తుతం చిల్లు గవ్వ కూడా లేకపోవటం వలన ఈతని అంగీకార ప్రకారం అమ్ముకొని మా గురువు గారికి రావలసిన రుణధనములు తీసుకుంటున్నాడు. మీలో దయామైనెవరను ధనాత్ములెవరను ఈతని కొని ఈతని సత్యవ్రతం కాపాడుటకు సహాయపడుడయ్యా. ఒకవేళ ఈతని ఇట్టివాడిని సందేహించుతున్నారేమో. ఈతని గుణగణములు చెప్పనవి కాని తన మహీరాజ్యమంతయు కాకి సూటికి దానమిచ్చిన గట్టి ధర్మమూర్తి.
వచ్చుతున్నారయ్యా. త్వరగా వాడెవడో పెద్ద జాతకాలనే ఉన్నాడు. మేము బ్రాహ్మణులు కడజాతి వాడికి దూరంగా ఉండమంటున్నాను. మొక్క పొద్దుటే షేడకు నెగిసిపోయి ఎద్దులో మునిగేసి సొత్తు నిండా పూసి శుద్ధిగా రాగిసం బెల్లకు తోమేసి ఇంటింటికి గడప గడప అడుక్కోడానికి వెళ్ళిపోతాను. అది మీద ఒకే మీరు ఆ మొక్క ముందే చెప్పినావు పప్పు బాగుంది. ఎవరైనా బ్రాహ్మణుడు ఏమిటి బాగుమరుదులు ఏమిటి? మీ తాత కవసాలు వెళ్ళి మాదిగోలు మళ్ళీ ఓసిట్లో వెళ్ళి మీ బాబులో తల్లి బాబదే బాబదే నేను ఎవరినో తెలుసా? ఎవడు నాకు ఏట్లేరన్నా. ఏట్లో వేరన్నా? ఎట్లేనా అదే ఏట్లో వేరన్నా. అయితే ఏమిటంటావు? నీకు తెలుసా? నాకు అయిపోతాడు బుర్ర తెప్పా. నాకు ఇష్టం లేనోడు, నా ఊసి ఎత్తినోడు, నాకు అట్టు చెప్పినోడు, నాకు అట్టు తగినోడు వల చెట్టు చేసి వెళ్ళిపోతుంటే వాళ్ళు మా కాశీపట్నం రాజుగారు పిలిచి ఒరే ఏరన్నా ఇలా నీకు కనిపించినోడు అంతా నువ్వు వేసుకొని వెళ్ళిపోతుంటే మన ఊళ్ళో జనాలు తగ్గిపోతున్నారా. ఓహో అది చేత ఈ యాప్ నుండి నువ్వు చేస్తున్న పని బట్టి నీ మీద నమ్మకాన్ని బట్టి మరి అంతగా మించిపోతే రోజుకి ఇద్దరులో ముగ్గురునే యశస్సుకున్న బాధలే నాకు. ఓహో చాలా పెద్దలు వేసినాక ఇప్పుడు ఎదురు పడినా నువ్వు ఎదురు పడటమే కదా అడ్డు కూడా తగిలినావు చేసిందా? మీ కాశీపట్నం రాజు గారు మీ కాశీపట్నం పురవాసుల గురించి చెప్పారు కానీ నా గురించి కాదు. నేను పరదేశిని. అందుకే కదా ఎంతసేపు నా ఎదురుకు నిలబడ లేకపోతే ఇసరికి అంతకి ఇచ్చి శుభ్ర కాల్చి బ్యాగ్ సరే అర్థమైంది కదా. సరే ఏం పని లేదు మా ఊరు వచ్చినావు. నేను ఇక్కడ బానిసలు విక్రయిస్తున్నానయ్యా. ఎక్కడ విక్రయిస్తున్నానంటే అమ్ముతున్నాను. అమ్ముతానవా? ఎవరు నమ్ముతాను? అతన్నేనా? నాకు కూడా కొంచెం సొత్తు తగ్గింది. నాకు పని కావాలి. నేను వస్తానే. సరే ధర చెప్పమందువా? చెప్పు.
ఏమిటి? ధర చెప్పయ్యా. నువ్వు ధర చెప్పమన్నావు, నేను ధర చెప్పాను. అర్థం కాలేదా? ఓహో, చెవిటి అని ముందు శంఖనాథంలా ఉంది నా పని. సరే, నీకు అర్థం కాలేదు, అర్థమయ్యే విధంగా చెప్పమంటావు. ఒక ఏనుగుపై బలమైన మనిషిని లోబడి నిలబడి రత్నమును మీదకి విసిరిని అంత ఎత్తు వెళ్ళును. రత్నమును మీదకి విసిరిని అంత ఎత్తు వెళ్ళును. నీ మేనగోడల పేరు రత్నం కావచ్చు. రత్నం అంటే వజ్ర వైడూర్య మరకత మాణిక్యాది నవరత్నములో ఒక రత్నం అంటే ఒక జాతి రాయి. ఆ రత్నము యొక్క పేరు నీ మేనగోడలకు పెట్టుకున్నారు, అంతేగాని రత్నం అంటే నీ మేనగోడ, రత్నం అంటే జాతి రాయి. ఆ రత్నము మీద కృష్ణని అంత ఎత్తు వెళ్ళను, అంత ఎత్తు ధనరాశి కావాలి. బాబు ఎందుకు నువ్వు తాగేవా, నేను తాగేనా? ఏమొచ్చింది నీకు? మరేటి నేను ఇప్పుడు నువ్వు చెప్పిన మాటకి నేను వస్తాను. ఏడు కాదు ఆ మీద పైసలు ఎక్కువడా ఆ చేతుకు రాయమని ఇచ్చాడా? ఆ రాయ మీద చేసినా ఇచ్చినాడా? అది 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 సందేహం. నేనెవరో, మా గురువు గారు ఎవరో, మా ప్రభావం ఏమిటో నీకు తెలియకలా మాట్లాడుతున్నాను. సరే, మా గురువు గారి యొక్క తపశ్శక్తి ప్రభావం చేత రత్నం అక్కడే ఉంటుంది. అర్థమైందా? నీ గురువు గారికి ఒక తపశ్శక్తి, ఆయన ప్రభావం మీద అది అక్కడే ఉంటుందా? ఊడిపోయి మీ గురువు సృష్టికి ప్రతి సృష్టిగా వచ్చిన విశ్వామిత్ర మహర్షుల వారు. మీరు ఆమె ముందే చెప్పినావు, లేకపోతే నాలో చెప్పి మర్చిపోతుంది కదా. ఇగో నువ్వెంత అక్కడ నీ పేరడే హరిశ్చంద్రుడు. ఆ బాన్సప్ తరఫును కొనితే నువ్వు హరుడు కదా. నేనే పేరుతో పిలిచేసుకుంటా, ఆ పేరుతో పరికెత్తుకుంటా. చిత్తం నా పేరు ఏదో నీకేదో అని పిలుస్తాను, పరికెత్తుకుంటా. సహోయాలిక ఏదాసు స్వామి, ఏదాసు స్వామి, నేను శుభ్ర పనులన్నీ చేసేస్తున్నాను. శుభ్రంగా ఉండాలి. సెలవు స్వామి. నా కాళ్ళు కదా చిత్తం వేదంతా మలకాచి కాపలా ఉన్నారు. ఎందుకు ఇంటి వస్తున్నప్పుడు ఇగో ఆ కొండ కళ్ళు రావు. మహాభాగ్యం. అదైతే నాకు తేడా సరే కానీ ఎరదోసు ఆ మరకనే కనపడుతుందే, అదే మశానం. అక్కడ పీనుగులు వస్తాయి, వాటికి మాడ పాత పిండం సుఖంగా తీసుకో. ఆ మాడ పాత నాకు ఇచ్చి ఆ పిండాకు నువ్వు తినకూడదు. చిత్తం ఎంతటి నీచ కృత్యములైనను ఆచరించుటకు సిద్ధపడుతున్నాను. దీనిలో వాంఛనకేనా మిగిలిన ఇదిగో ఈ నీచ పనులు వేరు చెప్పు. ఈ బాకి నేను తీరుతాను. అయ్యా అయ్యా తొందరనందకయ్యా ఇది వినుమయ్యనాదు వినొక్తి మౌని రుణం విచ్చి ఈనాడే అయ్యను పంపెదనయ్యా లక్ష్యము తప్పనయ్యా ఇట్టి సత్యసంధుని పరీక్షించి పొంపించుటకు ధర్మమునకు ప్రతిరూపమైన యమధర్మరాజునైన నైత్యమునకు పాల్పడి తిని ఎంతటి నైత్యమునకు పాల్పడి ఓ
ఓ గాధినందన్, ఈ హరిశ్చంద్రుని పొంకించుట నా తరము, నీ తరము కాదు, నీ అబ్బతరము కాదు, ఆ బ్రహ్మతరము కాదు. నేటి నుండి ఈ హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రునిగా పిలువ. సత్యమే వజయతే, సత్యమే వజయతే, సత్యమే యతతో. స్వామి అట్లా వస్తుంది కదా, మొత్తం కూడా వస్తుంది. ఇదిగో సయాత్తది మగనొప్ప. వేదంతా మనకట్టు ఇష్టపడుతున్నాడు. ఇదిగో ఏమి నా భాగ్యం! ధరా ధరా పరంగలగూడి ధరము మాలి నిజము చెయ్యి శాశ్వత నిందమోసి బ్రతుకు కంటెను కల్లుగుండలు మోయుడే కల్లుగుండలు మోయుడే హరిశ్చంద్ర, నీ రుణము తీరిపోయింది. ఇక నీవు నిశ్చింతగా వెళ్ళవచ్చు. ఈ రుణము కూడా తీరిపోయింది. ఎక్కడనో నిశ్చింతతో తపం బాచినచుకును నీవు కూడా నా మూలమున ఈ ఘోర అరణ్యముల పడాలి కట్టుపడుతున్నావు. నేను ఇప్పుడు ఈ ధర్మమూర్తికి ఏమైనా ప్రత్యుత్తరం ఇస్తున్నాను. ఇంతటి పరమశాంతిని సత్యవంతుని నేను ఎంత చేసింది. హరిశ్చంద్ర, నేనే నీకు ఎన్ని విధముల కష్టములు తెచ్చిపెట్టిన దుష్టుడనయ్యా. నేను నిన్నడుకోవలసిన క్షమాపణములు నీవు నన్ను అడుగుకుంటుంటివా? పుట్టిన దాని అనన్య సామాన్య సత్యనిష్ట గరిష్ట చే పరిశుద్ధమైన నీ మనసములకు ఇంతటి క్షోభ తెచ్చిపెట్టిన దుష్టుడను నేను శిక్షార్హుడనయ్యా. నేను క్షమార్హుడను కాదయ్యా. శిక్షించదు కానీ రక్షించదు కానీ సర్వదానికి రక్షించి నిత్య సత్య సంతుడమైన నీకెన్నటికీ నీ కష్టములు లేవయ్యా. కలతవ శిల్పకై కలకాలము కష్టములుండవు. కలకాలము కష్టములుండవు. కావలసిన కారణము లవల్మును తప్పునే Yeah.
రాజ్యము వితతోర్వీతల రాజరాజమకుటజ్వేలామణి సేవితోచ్చిత సామ్రాజ్యము కను సన్నలను శాసించేటి రారాజు పానతలపునందలి బ్రహ్మగీత ఇట్ల కాల ప్రాప్తి భాండమును కోరితే కానీ కోచికన్న కడు దారిద్ర్యముని కోచికన్న కడు దారిద్ర్యముని